श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनापुमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सेदसादनं श्रीमहागणाधिपतये नमः। ॐ प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामभित्रयवत् ऐं महासरस्वत्यै नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे। ॐ नमः शिवाय। शिवाय गुरवे नमः। అందరికీ కూడా నమస్కారం. మొదటిగా వన్ టీవీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ, అదేవిధముగా మన తెలుగు టీవీ ప్రేక్షకులందరికీ కూడా శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటూ ఉన్నాము. అదేవిధముగా నా పేరు గురజాల వినయ్ కుమార్ శర్మ. నేను ప్రస్తుతము శ్రీ కర్నూలు సూర్యనారాయణ స్వామి దేవాలయం నందు ప్రధాన వేద పండితుడిగా, అర్చకుడిగా స్వామివారు సేవలు చేస్తూ ఉన్నాను. మా గురువుగారు అయినటువంటి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి, అదేవిధముగా శ్రీ శ్రీ దత్త విజయతీర్థ స్వామీజీ వారికి నమస్కారం చేసుకుంటూ, యథాశక్తిగా ఈ యొక్క ఉగాది విశిష్టతను, అదేవిధముగా ఈ యొక్క శోభకృతనామ సంవత్సరంలో రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ముఖ్యముగా ఈ సంవత్సరం పేరు శోభకృత్ నామ సంవత్సరం. అనగా అందరికీ కూడా శోభములు కలుగుతాయి అని చెప్పేసి ఈ సంవత్సరం అర్థం అన్నమాట. ముఖ్యముగా ఈ సంవత్సరంలో మనకు ఈ ఉగాది రోజున మనము ఏ విధంగా మన పనులు చేసుకోవాలి అని చెప్పుకుంటే కనుక, ఈ యొక్క చైత్రమాసములో వసంత ఋతువులో వచ్చేటువంటి పాడ్యమి రోజున మనకు సంవత్సరం ఆరంభంగా చెప్పడం జరుగుతుంది. ఇది ఏ విధంగా మనకు వచ్చిందంటే, పూర్వము బ్రహ్మదేవుడు అనగా సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు తాను తన యొక్క శరీరము నుండి ఒక 60 కాంతిపుంజములు ప్రసరించాడు. ఆ యొక్క కాంతిపుంజములు ఆ దక్ష ప్రజాపతికి బ్రహ్మదేవుడు ఇవ్వడం జరుగుతుంది. ఆ సమయంలో ఆ దక్ష ప్రజాపతి ఆ యొక్క 60 కాంతిపుంజములు మరలా బ్రహ్మదేవుడి కొరకు సేవ చేసుకుంటాడు. ప్రార్థన చేసుకొని చాలా సంవత్సరాలు ధ్యానం చేస్తూ ఉంటాడు. మరలా కొద్ది సంవత్సరములకు ఆ యొక్క బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహము చేత 60 యొక్క కుమారులు వారికి జన్మించడం జరుగుతుంది దక్ష ప్రజాపతికి. ఆ 60 కుమారుల యొక్క పేరే ఈ సంవత్సరములుగా బ్రహ్మదేవుడు చెప్పడం జరుగుతుంది. అనగా ప్రభవ, విభవ, ఈ విధంగా 60 సంవత్సరముల పేరు కూడా స్వామివారు సృష్టి చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఏ విధంగా మనకు శిశిర ఋతువు వెళ్ళిపోయి వసంత ఋతువు వస్తుందో, ఆ వసంత ఋతువులో వచ్చేటువంటి చైత్ర శుక్ల పాడ్యమి నాడు ఈ యొక్క యుగము ఆరంభమైంది. మనకు యుగాది అని చెప్పుకుంటాం అన్నమాట. అది అనాది కాలంలో ఉగాదిగా మారుతూ వస్తూ ఉంది. ఇప్పుడు మనం ఉగాదిగా చెప్పుకుంటూ ఉన్నాం. అదే విధముగా ఈ ఉగాది రోజున విశేషంగా కాలం యొక్క స్వరూపాన్ని మనము ధ్యానం చేసుకోవాలి. ఆ రోజున కాలస్వరూపమైనటువంటి సూర్యనారాయణ స్వామి వారిని మనమందరం కూడా పూజించాలి. అది కూడా విశేషంగా చూసుకుంటే కనుక ఆ యొక్క కాలానికి ఏం పేరు ఉందయ్యా అని చెప్పుకుంటే కనుక ఈ ఉగాది పంచాంగ శ్రవణంలో ఈ యొక్క గురించి చెప్పుకుందాం. కొత్త సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకొని గ్రహశాంతులు లాంటివి జరిపించుకొని సుఖంగా ఉండడానికి పంచాంగ శ్రవణము, ఈ యొక్క దైవారాధన చేస్తూ ఉంటారు. మనమందరం కూడా ఉగాది నాడు ఉదయమే
తైలంతో అభ్యంగనం చేసుకొని స్నానములు చేసి మన యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకొని దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క స్వామివారిని దర్శనం చేసుకోవడం మనకు ఆచారంగా వస్తూ ఉన్నది. అదేవిధంగా మనమందరం కూడా మన యొక్క తెలుగు ప్రాంతాల్లో విశేషముగా చాంద్రమానం ప్రకారముగా మనమందరం కూడా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటాం. అనగా మన యొక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రము, అదేవిధంగా కర్ణాటక, ఈ 3 రాష్ట్రాల్లో కూడా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటామన్నమాట. ముఖ్యంగా ఈ యొక్క పంచాంగ శ్రవణంలో మనకు ఏ విధంగా మనకు అన్నీ తెలుస్తాయి, దీన్ని మనం వినడం ద్వారా మనకు ఏమి కలుగుతుంది అని చెప్పుకుంటే కనుక, పంచాంగ శ్రవణంలో తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఫలితాన్ని తెలుసుకోవడం ద్వారా గంగా స్నానం చేసినంత పుణ్యాన్ని పొందవచ్చని జ్యోతిష శాస్త్రం చెబుతూ ఉంది. అదేవిధముగా ఈ ఏడాది పంటలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి ముఖ్య విషయాలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. మానవుల జీవితాలు కాలం పైన, కాలం గ్రహాల సంచారం పైన ఆధారపడి ఉంటుంది. గ్రహములు సంచారం పైన జ్యోతిష శాస్త్రం ఆధారపడి ఉంటుంది. పంచాంగ శ్రవణం చేసిన వారికి, విన్నవారికి ఈ విధంగా ఫలితాలు ఉన్నాయి అని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతుంది. అందుకనే మన యొక్క ప్రాచీన కాలం నుండి కూడా పంచాంగ శ్రవణము, ఈ యొక్క ఉగాది విశేషతను చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు అనేక మంది. అందులో భాగంగా మనకు ఆ నవగ్రహములు ఈ రోజున విన్నవారికి ఏమి ప్రసాదిస్తారు అని చెప్పుకుంటే కనుక, సూర్య భగవానుడు శౌర్యాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చంద్రుడు వచ్చేసి ఇంద్ర సమానమైన వైభవాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధముగా కుజుడు అనగా అంగారకుడు అని చెప్పుకుంటామన్నమాట. ఆ అంగారకుడు వచ్చేసి ఈ యొక్క పంచాంగ శ్రవణం వినడం ద్వారా శుభాలను ప్రసాదిస్తాడు అని చెబుతున్నారు. అదేవిధంగా బుధుడు వచ్చేసి బుద్ధిని ప్రసాదిస్తాడు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. గురుడు సంపదను ప్రసాదిస్తాడు, అనగా ధనమును ప్రసాదిస్తాడు, మంచి విద్యను ప్రసాదిస్తాడు. అదేవిధంగా శుక్రుడు వచ్చేసి కళలను ప్రసాదిస్తాడు. చాలామందికి అనేక కళలు ఉంటాయి. ఆ కళలన్నీ కూడా మనము బాగా చేసుకోవాలన్నా కూడా ఆ శుక్ర భగవాన్ అనుగ్రహం సంపూర్ణంగా మనకు ఎల్లప్పుడూ ఉండాలి. శని భగవానుడు ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. రాహువు బాహుబలాన్ని, మంచి కండదేహాన్ని ప్రసాదిస్తాడు. కేతువు మంచి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి ఈ యొక్క జ్యోతిష శాస్త్రం చెబుతూ ఉంది. అదేవిధముగా అత్యంత పవిత్రమైనది పంచాంగము అనగా తిథి, వార, నక్షత్ర, యోగ, కరణము అనగా 5తో కూడుకున్నది కనుక మనం పంచాంగము అని పిలుస్తాము. వరుసగా శుక్లపక్షంలో పాడ్యమి మొదలుకొని పూర్ణిమ వరకు, కృష్ణపక్షంలో పాడ్యమి మొదలుకొని అమావాస్య వరకు మనమందరం కూడా ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ఏ రోజు ఏ తిథి ఉన్నదో ఆ తిథిని మనస్సులో చెప్పుకోవాలి. ఇలా ప్రతిరోజు చెప్పుకోవడం ద్వారా మనకు ఆ యొక్క తిథి యొక్క దేవతా అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అని చెప్పేసి ఈ శాస్త్రం చెబుతూ ఉన్నది. పంచాంగంలో మొదటిగా తిథిని మనం చెప్పుకుంటాము. ఈ తిథిని చెప్పుకోవడం ద్వారా మనకు ఏమి లభిస్తుంది అని చెప్పుకుంటే కనుక శ్రియం ఆప్నోతి అని చెబుతారు. శ్రియము అనగా మనకు సంపద కలుగుతుంది, మన పనులన్నీ కూడా బాగా జరుగుతాయి అని చెప్పేసి. అంటే మనం ప్రతిరోజు కూడా ఏదైనా మనం బయటికి వెళుతూ ఉంటామన్నమాట. ఆ సమయాల్లో ఈరోజు తిథి ఏముందో ఆ తిథిని నమస్కారం చేసుకొని మనస్సులో చెప్పుకొని బయటికి వెళితే ఆ రోజు మనకు పనులన్నీ కూడా బాగా జరుగుతాయి అని చెప్పేసి ఈ తిథి చెబుతూ ఉన్నది. అదేవిధముగా పంచాంగంలో రెండవది వారము అని చెప్పుకుంటాము. ఈ వారాన్ని చెప్పుకోవడం ద్వారా మనకు ఆయుర్వృద్ధి కలుగుతుంది. మనకంతా కూడా తెలుసు, ఆదివారం మనకు చాలా పవిత్రమైనది. ఆ రోజున వారాన్ని చెప్పుకోవడం కానీ ప్రతిరోజు చెప్పుకోవడం కూడా మనకు ఆయుష్యం కలుగుతుందని చెప్పేసి చెబుతూ ఉన్నది. అదేవిధముగా పంచాంగములో మూడవది నక్షత్రము అని చెప్పుకుంటాము. ఈ నక్షత్రాన్ని చెప్పుకోవడం ద్వారా మన యొక్క పాపములు, దోషములు తొలగుతాయి అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. అదేవిధముగా పంచాంగములో నాలుగవది యోగము అని చెప్పుకుంటాం. ఈ యోగాన్ని చెప్పుకోవడం ద్వారా మనకు శారీరక, మానసిక రోగములు తొలగిపోయి ఆ యొక్క యోగము మనకు సంపూర్ణంగా కలిగిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అదేవిధముగా పంచాంగములో ఐదవది కరణంగా చెప్పుకోవడం. ఈ కరణాన్ని చెప్పుకోవడం ద్వారా కార్యసిద్ధి కలుగుతుంది, అనుకున్న పనులు సంపూర్ణంగా పూర్తి అవుతాయి.
అందున చాంద్రమానం ప్రకారంగా సంవత్సరం ప్రారంభమయ్యే ఉగాది నాడు పంచాంగ శ్రవణం విన్నవారికి ఈ సంవత్సరంలో ఉన్నటువంటి దోషాలు తొలగిపోతాయి. మనము ఇంకొక విషయం చెప్పుకుంటే కనుక ఇప్పటికీ ఈ కలియుగం ప్రారంభమయ్యి ఈ సంవత్సరంతో కలుపుకొని 5124 సంవత్సరాలు అన్నమాట. ఈ విధముగా చెప్పుకుంటే ఈ శోభకృత్నామ సంవత్సరంలో మనము ముఖ్యంగా కొన్ని ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ యొక్క సంవత్సరము 22 మార్చ్ 3వ నెల 2023 బుధవారం మనకు ప్రారంభం అయ్యింది. ఏ వారం నాడు సంవత్సరం ప్రారంభం అవుతుందో ఆ వార దేవతగే ఈ రాజు అవుతాడు. అనగా మనం బుధవారం ప్రారంభమైంది కనుక ఈ సంవత్సరానికి అనగా శోభకృత్నామ సంవత్సరానికి రాజు బుధుడు అయ్యాడు. ఈ సంవత్సరానికి మంత్రి శుక్రుడు, మేఘాలకు కూడా అధిపతి శుక్రుడు. ఈ సంవత్సరానికి సేనాధిపతి గురుగ్రహం. ఈ సంవత్సరానికి అర్ఘాధిపతి అంటే మూల్యాన్ని, ఈ సంవత్సరానికి కీర్తిని పెంచి గొప్పదనం ఇచ్చేవాడు కూడా గురువే. మనకు పూర్వసస్యలు అపరసస్యలు అని చెప్పేసి 2 సస్యలు ఉంటాయి. పూర్వసస్యలు అంటే వరి, గోధుమ మొదలైనవి, వీటికి అధిపతి చంద్రుడు. పరసస్యలు అంటే కందులు, పెసలు మొదలైనవి, వీటికి అధిపతి శనైశ్చరుడు. అందుకే ఈ సంవత్సరం చాలా విశేషముగా ధాన్యములు, అందులోనూ వరి ధాన్యము, గోధుమలు బాగా పండుతాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అపరసస్యలకు అధిపతి శని అవటం వలన మినుములు బాగా పండుతాయి, నువ్వులు కూడా బాగా పండుతాయి. అదేవిధముగా నల్లని ధాన్యాలు అన్నీ కూడా బాగా పండుతాయి. రసాలకు అధిపతి అంటే జలాలకు అధిపతి బుధుడు. అందులోనూ ఈ సంవత్సరం రాజు కూడా బుధుడే. అందుచేత ఈ సంవత్సరం వర్షాలు బాగా కురుస్తాయి. అయినప్పటికీ వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బంది కలగదు. అందులోనూ ఈ సంవత్సరం నీరసాధిపతి చంద్రుడు. అనగా ఈ సంవత్సరం పంటలు బాగా పండుతాయి. మరీ ముఖ్యముగా మొదటి పంట కంటే రెండవ పంట చాలా బాగా పండుతుంది. అందరికీ కూడా మంచి ఆదాయం కూడా వస్తుంది. అదేవిధముగా ఈ సంవత్సరానికి పశుపాలకుడు బలరాముడు కావడం చేత మన దేశంలో, మన యొక్క రాష్ట్రంలో గో సంరక్షణ చాలా వృద్ధి చెందుతుంది. అందరికీ కూడా గోదేవతపై శ్రద్ధ అధికంగా వస్తుంది. ఈ సంవత్సరం పశువులకు కూడా చాలా బాగున్నది అని ఈ యొక్క శాస్త్రం చెబుతూ ఉన్నది. అదేవిధముగా ఈ సంవత్సరం వర్షాలు బాగా కురిసి ధాన్యాలు బాగా పండుతాయి. ఇక మెట్ట పంట, మాగాని పంట అని బాగా కూడా పండుతాయి. ముఖ్యంగా ఎవరైతే టేకు చెట్లు పెంచి ఉంటారో వారందరికీ కూడా ఈ సంవత్సరం ధనం బాగా వస్తుంది. ఈ సంవత్సరం అన్నిటికంటే వరి పంట, నువ్వుల పంటలు చాలా బాగుంటాయి. రైతులకు మంచి జరుగుతుంది. మరొక విశేషం, ఈ సంవత్సరం గంగానది పుష్కరాలు కూడా రానున్నాయి. పరమ పవిత్రమైనటువంటి గంగానది పుష్కరాలు 22/4/2023 నాడు ప్రారంభమయ్యి 12 రోజుల పాటు అనగా వైశాఖ శుద్ధ విదియ రోజు ప్రారంభమయ్యి 3/5/23 బుధవారం రోజున పూర్తి అవుతాయి. తప్పకుండా మీకు దగ్గర ఉన్నటువంటి ఆ గంగానదికి వెళ్ళి స్నానాలు ఆచరించి ఆ యొక్క పుణ్యాన్ని పొందాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క విశేషాన్ని చెప్పుకుంటూ ఉంటే చాలా ఉన్నాయన్నమాట. అదేవిధముగా ఈ సంవత్సరంలో ఎవరికి ఏ రాశి వాళ్ళకు బాగుంది, ఏ రాశి ఫలాలు మనకు ఏ విధంగా ఉన్నాయి, ఆదాయం ఎంత ఉంది, ఖర్చు ఎంత ఉంది, అవమానం ఎంత ఉంది, రాజ్యభూజ్యం ఎంత ఉంది, ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. మొదటిగా మనము మేషరాశిని పరిశీలిస్తే కనుక ఈ యొక్క మేషరాశి అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం 1వ పాదం, ఈ 9 పాదాలు ఈ యొక్క మేషరాశిలో ఉంటాయి. అనగా ఈ శోభకృత్నామ సంవత్సరంలో మేషరాశి వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి బాగా అచ్చి వచ్చినటువంటి సంవత్సరంగా మనం చెప్పుకోనవచ్చును. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థికంగా కూడా బాగుంటుంది, కుటుంబ సౌఖ్యం కూడా బాగుంటుంది, అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. ఈ రాశి వారికి
క్రమక్రమంగా రోజు రోజుకి అభివృద్ధి కనిపిస్తూ ఉన్నది. ఒక్క వ్యయస్థానంలో రాహు ఉండడం, షష్ఠ స్థానంలో కేతువు ఉండడం వలన చిన్నా చితక సమస్యలు ఉన్నప్పటికీ అక్టోబర్ 31 నుండి అన్ని పనులు కూడా బాగా సజావుగా జరుగుతాయి. పనులు సులభంగా నెరవేరుతాయి. ఈ రాశివారికి ఉద్యోగం ఉంది, ఉద్యోగ అభివృద్ధి కూడా ఉంది. ఎవరికైతే ఉద్యోగం లేనివారు ఉన్నారో ఈ సంవత్సరం ఈ రాశివారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కనబడుతోంది. అదే విధముగా వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది. అనుకున్న లాభాలు వస్తాయి. భూమికి సంబంధించినటువంటి వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా బాగా అభివృద్ధి ఉంటుంది. అంటే భూమి కొనగలుగుతారు, అమ్మగలుగుతారు. కొనడం అమ్మడం మధ్యలో వారికి ఆదాయం బాగా వస్తుంది. ఈ సంవత్సరం మొత్తం మేషరాశి వారికి ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా చాలా బాగుంటుంది. మంచి మంచి రాజగౌరవాలు లభిస్తాయి. పెద్దల ద్వారా సన్మానాలు కూడా జరుగుతాయి. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు విద్యపైన ఆసక్తి పెరుగుతుంది. 10th క్లాసు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మంచి ఉత్తీర్ణత ఫలితాలు కలుగుతాయి. వారు అనుకున్న రంగంలోనికి వెళ్ళవచ్చును. ఈ మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. దానితో పాటుగా 1, 2, 3, 6 ఈ తేదీలతో పాటు ఆయా తిథులు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. అనగా ఆయా తిథులు అనగా 1 అనగా మనకు పాడ్యమి తిథి అవుతుంది, 2 అనగా విధియ అవుతుంది, 3 అనగా తదియ అవుతుంది, 6 అనగా షష్ఠి అవుతుంది. వీరు ఏదైతే మంచి పనులు చేసుకోవాలనుకున్నారో, ఏదైనా మంచి విషయం గురించి ఆలోచించేటప్పుడు ఈ యొక్క తిథుల్లో కానీ అదే విధముగా వీరికి కలిసి వస్తాయి. ఈ తిథుల్లో వీరు ప్రారంభం చేసుకుంటే అన్నీ కూడా బాగా జరుగుతాయి. అదే విధముగా వీరికి బుధవారాలు, గురువారాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఈ వారాల్లో వీరు తమ పని ప్రారంభం చేసుకుంటే ఎలాంటి సమస్యలు లేకుండా బాగా జరిగిపోతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశికి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు. ఈ 9 పాదాలు కూడా ఈ వృషభ రాశిలోనే ఉంటాయి. ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగున్నది. వీరి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 6, అవమానం 1. ఈ సంవత్సరం ఈ రాశి రైతులకు చాలా బాగా కలిసి వస్తుంది. మొదటి పంట కంటే రెండవ పంట వీరికి ఎక్కువగా కలిసి వస్తుంది. అదేవిధంగా విద్యార్థులకు చదువు విషయంలో రాణింపు ఉంటుంది. స్వయం వృత్తుల వారికి, ఈ రాశి వాళ్లకు, వ్యాపారం చేసేవారికి కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి వ్యయస్థానంలో బృహస్పతి ఉండటం వలన మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సంవత్సరం ఉద్యోగులకు అభివృద్ధి బాగున్నది. ఇంతకుముందు ఉద్యోగం లేని వారికి ఈ సంవత్సరం ఉద్యోగం లభిస్తుంది. అదేవిధముగా ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 6. దానితో పాటుగా 3, 4, 5, 8 ఈ తేదీలు కూడా బాగా కలిసి వస్తాయి. అదే విధముగా ఈ రాశివారు ఏదైనా పనులు ప్రారంభం చేసుకోవాలనుకున్నప్పుడు బుధవారము, శుక్రవారం కూడా కలిసి వస్తాయి. ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి శనివారం కూడా బాగా కలిసి వస్తుంది. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశికి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ 9 పాదాలు ఈ యొక్క రాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. క్రితం సంవత్సరం కంటే ఈ శోభకృత్ నామ సంవత్సరం మిథున రాశి వారికి చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 2, అవమానం 4. చిత్రం ఏమిటంటే రకరకాలైన ఆదాయాలను మార్గాలు అన్వేషిస్తారు. కానీ వీరికి తెలియకుండానే ఆదాయం వస్తుంది. సంఘంలో పరపతి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగులకు
అనుకున్న చోటికి బదిలీలు ఉంటాయి. వీరికి భాగ్యస్థానంలో శని సంచారం ఉండటం వలన అదృష్టం బాగా కలిసి వస్తుంది. తండ్రి వైపు వారితో బంధాలు పెరుగుతాయి. అదే విధముగా తల్లి వైపు వారితో కూడా బంధాలు పెరుగుతాయి. వీరి జీవితంలో చాలా మంచి దశ అని చెప్పుకుంటే ఈ సంవత్సరమే అని చెప్పవచ్చును. సమస్త శుభాలు కలుగుతాయి. అందున ప్రారంభం కంటే మధ్యలో అనగా అక్టోబర్ నుండి వీరికి సంవత్సరం చివరి వరకు కూడా ఎక్కువగా లాభాలు ఉన్నాయి. ధనం అభివృద్ధి అవుతుంది. భూములు కొంటారు. విద్యార్థులకి చాలా బాగుంది. వ్యవసాయం చేసేవారికి బాగుంది. అన్ని రకాల వృత్తుల వ్యాపారం వారికి కూడా ఆదాయం పెరుగుతుంది. సౌకర్యాలు లభిస్తాయి. ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఉపాధ్యాయులకు, చలనచిత్రంలో రంగంలో ఉన్నవారికి, గాయకులకు, కవులకు, సాహిత్య కళాకారులకు, నాటక రంగంలో ఉన్నవారికి, స్వతంత్రుల్లో ఉన్నవారికి అందరికీ కూడా ఈ శోభకృతనామ సంవత్సరం మిథున రాశి వారికి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది. డబ్బు బాగా సంపాదిస్తారు. డబ్బుతో పాటుగా ఆనందం పొందగలుగుతారు. ఈ రాశివారి అదృష్ట సంఖ్య 5. దానితో పాటుగా 3, 6, 8 ఈ తేదీలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. అందులోనూ వీరు ఏదైనా పని ప్రారంభం చేసుకోవాలి అనుకుంటే కనుక ఆదివారం, గురువారం, శుక్రవారం ఈ వారాల్లో పని ప్రారంభం చేసుకోవడం ద్వారా సత్ఫలితాలను పొందవచ్చును. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమీ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఈ 9 పాదాలు ఈ యొక్క రాశిలో ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇటు కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. వీటితో పాటుగా అనుకోకుండా విశిష్టమైన లాభాలు కూడా ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 8, రాజ్యపూజ్యం 5, అవమానం 4. ఈ రాశివారు చాలా అవరోధాలు ఎదుర్కొంటారు. కానీ చిత్రం ఏమిటంటే ఆటంకాలు వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పటికీ వాటంతటవే తొలగిపోతాయి. ఆటంకాలు వచ్చే సమయంలో వీరికి చాలా మానసికంగా ఇబ్బంది కలుగుతుంది. ప్రాణం తీసుకోవాలి అని ఆలోచన వస్తుంది. అలాంటి సమయంలో ఏదైనా ఒక అమ్మవారి దేవాలయం వెళ్ళి దర్శనం చేసుకోండి, మీకు శుభం కలుగుతుంది. కుటుంబ వాతావరణం కూడా వీరికి బాగా ఉంటుంది. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కుటుంబం నుంచి మంచి సహకారం లభిస్తుంది. కనుక ఈ రాశి వారికి మానసిక ప్రశాంతత పొందుతూ ఉంటారు. వీరు ఈ సంవత్సరం ఆచితూచి పనులు చూసుకోవాలి. వీరికి ఆర్థిక లాభం బాగుంటుంది. కానీ ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. వీరికి ఈ సంవత్సరం రాహువు, కేతువు వీరికి చాలా అనుకూలంగా ఉన్నారు. విదేశాలకు వెళ్ళాలి అనుకున్నవారు ఈ సంవత్సరంకి అనుకూలమైన కాలం. అదేవిధంగా వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరమైన ఆస్తులు కొనుగోలు చేస్తారు. ముఖ్యంగా ధాన్యంతో వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం బాగుంటుంది. విద్యార్థులకు ఉన్నత అవగాహన కలుగుతాయి. వీరు ఈ సంవత్సరం గురు సంబంధంగా గురుగ్రహాన్ని పూజించడం ద్వారా గురుబలం సంపూర్ణంగా లభించి ఈ రాశివారికి ఈ సంవత్సరం కొద్దిగా అనుకూలత కలుగుతుంది. ఈ యొక్క రాశివారికి అదృష్ట సంఖ్య వచ్చేసి 2. దానితో పాటుగా 4, 6, 8, 9 ఈ తేదీలు కూడా కలిసి వస్తాయి. వీరు ఏదైనా కూడా పని ప్రారంభం చేసుకోవాలనుకున్నప్పుడు గురువారము, ఆదివారము, సోమవారము, శుక్రవారము ఈ కొత్త పనులు మొదలు పెట్టుకోవడం ద్వారా వీరికి చాలా బాగా కలిసి వస్తుంది. తదుపరి సింహరాశి. ఈ సింహరాశిలో మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ ఫల్గుని నక్షత్రం అనగా పుబ్బా నక్షత్రం అని చెప్పుకుంటాము. ఈ యొక్క నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం ఈ 9 పాదాలు కలిసి ఈ రాశిలోనే ఉంటాయి. నిజం చెప్పాలంటే ఈ సంవత్సరం సింహరాశి వారికి పట్టుకుంది బంగారంగా ఉంటుంది. అంటే వారు ఏ పని తలపెట్టినా కూడా అది విజయం అయిపోతుంది. ఈ సంవత్సరం సింహరాశి వారికి చాలా అద్భుతంగా ఉన్నది. ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 1, అవమానం 7. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గొప్ప గొప్ప వ్యక్తులు పరిచయం అయ్యి వారి యొక్క చేయూత వీరికి కలుగుతుంది.
అనగా వారు వీరికి సహకారం చేస్తారు, వీరికి కొద్దిగా బాగుంటుంది. అదేవిధంగా వీరికి ఈ సంవత్సరం కీర్తి కలుగుతుంది, ధనం పెరుగుతుంది, ఆనందం కూడా లభిస్తుంది. ముఖ్యంగా ఈ సింహరాశి వారు రుణ విషయాలు బాగున్నాయి, అనగా వీరు అప్పులు తీర్చగలుగుతారు. వీరికి వచ్చే రుణం ఏదైనా ఉంటే ఈ సంవత్సరం తిరిగి వస్తుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి భాగ్యస్థానంలో గురువు ఉండడం చేత ఆరోగ్యం చాలా బాగుంటుంది, ద్రవ్యలాభం కలుగుతుంది, కొత్త ఇల్లు కడతారు. ఎవరైనా కూడా ఇల్లు కట్టుకోవాలనుకున్న వారు ఈ సంవత్సరం ప్రయత్నం చేస్తే అది సఫలమవుతుంది. గృహప్రవేశాలు చేసుకుంటారు. చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవారికి కూడా ఈ సంవత్సరం మంచి మంచి అవకాశాలు దొరుకుతాయి. అనుకోకుండా హఠాత్తుగా వీరికి ధనలాభం కలుగుతుంది. 10 రూపాయలు సంపాదించే వారికి 100 రూపాయలు వస్తుంది. అదేవిధముగా 100 రూపాయలు సంపాదించే వారికి 1000 రూపాయలు, ఆ విధంగా కాలం కలిసి వస్తుంది ఈ సంవత్సరం. ఈ విధంగా ఈ సింహరాశి వారికి పెళ్ళి కాని వారికి ఈ సంవత్సరం పెళ్ళిళ్ళు అవుతాయి. కాకపోతే రాహుకేతువులు సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు ఇవ్వడం వలన విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతారు, అనుకున్న ఫలితాలు రావు. రాజకీయ నాయకులకి, కాంట్రాక్టర్లకి బాగున్నది. వ్యవసాయం చేసేవారికి కూడా ఈ సంవత్సరం బాగుంది. అందరికీ ప్రోత్సాహం వీరికి లభిస్తుంది. ఈ రాశివారి యొక్క అదృష్ట సంఖ్య 1. దానితో పాటుగా 3, 4, 5, 9 ఈ తేదీలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. ఈ యొక్క సింహరాశి వారు ఏవైనా పనులు ప్రారంభం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇల్లు కానీ, సొంత విషయాలు కానీ, ఆదివారం కానీ, మంగళవారం కానీ, బుధవారం కానీ ఆ తేదీల్లో ప్రారంభం చేసుకుంటే వీరికి శుభం కలుగుతుంది. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఉత్తరా నక్షత్రం 2, 3 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కన్యారాశి అవుతుంది. ఈ 9 పాదాలు కూడా ఈ రాశిలోనే ఉంటాయి. ఈ సంవత్సరం కన్యారాశి వారికి చాలా బాగుంటుంది. ఈ సంవత్సరం వీరి ఆదాయం 2, వ్యయం 11, రాజ్యపూజ్యం 4, అవమానం 7. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం తక్కువ ఉన్నప్పటికీ కూడా మంచి మంచి పనులు కలిగి ఆర్థికపరంగా వీరి జాతకపరంగా సమస్యలు కలగడం చేత మంచిగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వాళ్ళు ఈ సంవత్సరం తల్లిదండ్రులను గౌరవిస్తారు, తల్లిదండ్రులు పిల్లలను గౌరవిస్తారు, ఒకరితో ఒకరు స్నేహభావంగా ఉంటారు, సోదరులతో, స్నేహితులతో, చుట్టుప్రక్కల వారితో కూడా కలిసి జీవిస్తారు. ఈ కన్యారాశి వారు ఏదైనా సంకల్పం చేసుకుంటే అది అయ్యే కాలం ఇది, అనగా వారి మనసులో ఏది అనుకుంటే అది చేసి తీరతారు. ఈ సంవత్సరం ఈ కన్యారాశి వారికి గురు అనుగ్రహం ఉన్నది, శని అనుగ్రహం బలంగా ఉన్నది. రైతులకు బాగున్నది, విద్యార్థులకు బాగున్నది, స్వతంత్ర వృత్తులు చేసేవారికి బాగున్నది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చెప్పుకుంటే 5, దానితో పాటుగా 1, 3, 6, 8 ఈ తేదీలు కూడా బాగా కలిసి వస్తాయి. ఈ యొక్క రాశివారు ఆదివారం, బుధవారం, గురువారం, శనివారం ఈ యొక్క 4 వారాలు ఆ సంఖ్యల్లో ఏదైనా పని ప్రారంభం చేసుకుంటే వారికి బాగా కలిసి వస్తుంది. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు కలిసి తులారాశి అవుతుంది. ఈ 9 పాదాలు కూడా ఈ తులారాశిలోనే ఉంటాయి. ఈ సంవత్సరం ఈ తులారాశి వారికి చాలా బాగున్నది. తులారాశి వారి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 7, అవమానం 7. ఈ రాశిలో ఉన్నటువంటి వారిలో వివాహం కాని వారికి ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగుతుంది. ఆ వివాహం కూడా మంచి కళ్యాణముగా మంచి వాళ్ళతో జరుగుతుంది. ఈ రాశి వాళ్లకు గురువు చాలా బాగున్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి ఈ తులారాశి వారికి. ఒక్క కోర్టు వ్యవహారంలో చిక్కులు ఉన్నప్పుడు ఆ యొక్క జపాలు చేసుకోండి. ఉద్యోగస్తులకు అన్ని రకాలుగా అనుకూలించే కాలం ఇది. కోట్లలో వ్యాపారం చేసే వారికన్నా
లక్షల్లో వ్యాపారం చేసేవారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. ఉద్యోగులకు అనుకున్న చోటికి బదిలీలు అయ్యి వెళ్ళగలుగుతారు. ఈ యొక్క రాశివారి యొక్క అదృష్ట సంఖ్య 6. దానితో పాటుగా 5, 7, 9 ఈ తేదీలు కూడా వీరికి కలిసి వస్తాయి. ఈ రాశివారికి బుధవారం, శుక్రవారం, శనివారం నాడు ఏదైనా కార్యం తలబెట్టుకుంటే అవన్నీ కూడా సజావుగా జరుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఈ 9 పాదాలు కూడా ఈ వృశ్చిక రాశిలోనే ఉంటాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 3. ఈ వృశ్చిక రాశి వారికి జీవితంలో ఎంతో కలిసి వచ్చే కాలమని ఈ సంవత్సరం చెప్పుకొనవచ్చును. ఈ సంవత్సరం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అపూర్వమైన లాభాలు, మంచి ఆనందయోగం, తీర్థయాత్రలు, ఏ వృత్తిలో ఉన్నవారికైనా కూడా ఈ రాశి వారికి అన్ని అనుకూల ఫలితాలు వస్తాయి. భూమితో వ్యాపారం చేసేవారు, గృహాలతో వ్యాపారం చేసేవారు, ఇటువంటి వారందరికీ కూడా ఈ శోభకృతనామ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి ఇతరులతో కూడిన భాగస్వామ్య వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి. ఈ రాశివారు సొంత ఇల్లు కొనుగోలు చేస్తారు, అందుకు తీసుకున్న అప్పులు తీర్చేస్తారు. రాజకీయాల్లో ఉన్నవారికి, కాంట్రాక్టర్లకి అందరికీ మంచి కాలమని ఈ సంవత్సరం చెప్పుకొనవచ్చును. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9. దానితో పాటుగా 1, 2, 3, 4 ఈ తేదీలు కూడా వీరికి కలిసి వస్తాయి. అదే విధముగా ఆదివారం, సోమవారం, మంగళవారం, గురువారాలు కూడా వీరు అనుకున్నటువంటి పనులు ఈ తేదీలలో, ఈ వారాలలో ప్రారంభము చేసుకుంటే ఆ యొక్క పనులన్నీ కూడా బాగా జరుగుతాయి. తదుపరి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశిలో మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం. ఈ 9 పాదాలు కూడా ఈ యొక్క ధనస్సు రాశిలో ఉంటాయి. ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం అపూర్వంగా ఉన్నది. రాజకీయంగా ఉన్నవారికి ముందంజ ఉంటుంది. వారు ఎక్కడ పోటీ చేసినా కూడా అవకాశం లభిస్తుంది. వారందరికీ కూడా ఆదాయం పెరుగుతుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ ధనస్సు రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 6, అవమానం 3. ఈ ధనస్సు రాశి వారికి శని సంచారం చాలా అనుకూలంగా ఉన్నది. అందువలన కొత్త నిర్మాణ పనులు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగులకి వెళ్ళవలసిన స్థానాలకు బదిలీ అవుతుంది. మిత్రుల యొక్క అండదండలతో ఏ కార్యమునైనా నిర్వహిస్తారు. ఈ రాశివారు విదేశీ ప్రయాణాలు కూడా ఈ సంవత్సరం కలిసి వస్తాయి. రాజకీయ నాయకులకు మంచి గురుబలం ఉన్నది. ఈ ధనస్సు రాశి వారు ఏ రంగంలోనికి అడుగు పెట్టినప్పటికీ ఈ సంవత్సరం కృషికి తగిన ఫలితం లభిస్తుంది. అనుకున్న పనులు అవుతాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు, భూములు కొనేవారు, అమ్మేవారు, గృహములు కట్టి అమ్మేవారు, వీరందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగున్నది. మంచి ఆదాయం కలిసి వస్తుంది. అదేవిధంగా విద్యార్థులకు, ఉద్యోగులకు కూడా ఈ సంవత్సరం రసాయన పదార్థాలు అమ్మే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా సిమెంటు వ్యాపారం చేసేవారికి చాలా బాగున్నది. ఇనుముతో వ్యాపారం చేసేవారికి బాగా కలిసి వస్తుంది. ఈ రాశివారు స్త్రీల విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారి యొక్క అదృష్ట సంఖ్య 3. దానితో పాటుగా 1, 2, 5, 9 ఈ తేదీలను కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. ఏదైనా కూడా పని మొదలు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఈ యొక్క తేదీలను చూసుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశివారికి ఆదివారం, బుధవారం, గురువారం ఇవి కూడా బాగా కలిసి వస్తాయి. తదుపరి మకర రాశి. ఈ యొక్క మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం
1, 2 పాదాలు. ఈ 9 పాదాలు కూడా ఈ యొక్క మకర రాశిలో ఉంటాయి. ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. ఈ రాశి వారికి ఏలినాటి శని ఆఖరి దశ ఈ యొక్క సంవత్సరం జరుగుతూ ఉంది. కాబట్టి సొంత ఇంటికి కొంత మధ్య దూరంలో వెళ్ళవలసిన అవసరం తప్ప మిగతా అంతా కూడా ఈ సంవత్సరం బాగుంది. తల్లిదండ్రుల వల్ల కానీ మిత్రుల వల్ల కానీ హఠాత్తుగా ఈ సంవత్సరం సంపదలు లభిస్తాయి. ఈ సంవత్సరం సమస్త దోషాలు తొలగుతాయి, ఐశ్వర్యాలు లభిస్తాయి. ఎప్పుడూ కూడా ఏలినాటి శని వెళ్ళిపోయే సమయంలో ఇవ్వని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చి వెళతాడు. కాబట్టి ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగున్నది. ఈ రాశి వారికి వృత్తి వ్యాపారంలో బాగున్నది. ఒక నోటి దురుసు వల్ల ఎక్కువగా తగాదాలు వస్తాయి. కాబట్టి మాట్లాడే విషయాలలో కొద్దిగా నిదానముగా ఆచితూచి మాట్లాడితే ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఈ రాశి వారికి శని ద్వితీయ స్థానంలో ఉండడం వలన ఆదాయం వస్తుంది. ఆదాయం వచ్చిన వెంటనే ఖర్చు కూడా చేస్తారు. కాబట్టి కొద్దిగా ఆచితూచి పనులు చేసుకోవాలి. అదేవిధంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి కుటుంబం కూడా బాగుంటుంది. కొత్త వ్యాపారాలు అన్నీ కూడా కలిసి వస్తాయి. పాత వ్యాపారాలు కూడా బాగా లాభపడతాయి. అన్నిటికీ మించి ఈ రాశి వారికి ఈ సంవత్సరం మానసిక ప్రశాంతత ఎక్కువగా లభిస్తుంది. ఉద్యోగులకి బాగుంది, వైద్య వృత్తి వారికి బాగుంది, స్వతంత్ర వృత్తులు చేసుకునే వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఏ సమస్యలు వచ్చినా సరే అవి అన్నీ కూడా పక్కనికి పోయి సంపదలు కలిగేటటువంటి సంవత్సరం ఈ రాశి వారికి ఈ యొక్క శోభకృత్ నామ సంవత్సరం. వీరికి ముఖ్యంగా అక్టోబర్ తర్వాత ఎక్కువగా కాలం బాగా కలిసి వస్తుంది. ఇంకా చాలా బాగుంటుంది. ఎవరైనా ఈ రాశి వారికి కోర్టు సమస్యలు ఉంటే అవన్నీ కూడా ఈ సంవత్సరం తొలగిపోతాయి. ఈ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 8. దానితో పాటుగా 3, 5, 6, 7, 8 ఈ తేదీలు కూడా వీరికి బాగా కలిసి వస్తాయి. అదేవిధముగా సోమవారము, మంగళవారము, శుక్రవారము ఈ వారాల్లో వీరు ఏదైనా పని అనుకుంటే కనుక బాగా జరిగిపోతుంది. తదుపరి కుంభరాశి. ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు. ఈ 9 పాదాలు కూడా ఈ రాశిలోనే ఉంటాయి. ఈ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 6. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు చాలా బాగుంది. న్యాయవృత్తిలో ఉన్నవారికి బాగుంది. అదేవిధంగా కంప్యూటర్ రంగాల్లో చేసేవారికి కూడా బాగుంది. స్వతంత్ర వృత్తుల్లో ఉన్నవారికి కూడా బాగుంది. ఈ సంవత్సరం ఈ రాశిలో ఉన్నవారు శంకుస్థాపనలు చేస్తారు, అనగా కొత్త ఇల్లు కట్టుకోగలుగుతారు. ఈ రాశి వారికి గురుగ్రహం, శనిగ్రహం చాలా అనుకూలంగా ఈ సంవత్సరం ఉన్నాయి. ముఖ్యంగా శని భగవానుడు అయితే వీరికి చాలా ఉపకారం ఈ సంవత్సరం చేసి పెడతాడు. వృత్తిలో లాభాలు వస్తాయి. కానీ ఈ రాశి వారికి 1, 2 నెలలు అనగా ప్రారంభంలో కొద్దిగా ఇబ్బందిగా అనిపించినప్పటికీ కూడా వారికి తరువాత చాలా బాగుంటుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం సంపదలు పెరుగుతాయి. ఈ సంవత్సరంలో నవంబర్ నుండి ఈ రాశి వారికి అన్ని రంగాల్లో చాలా బాగుంటుంది. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా ఈ సంవత్సరం పూర్తవుతాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ అమ్ముకునే వారికి ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఈ యొక్క రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 8. దానితో పాటుగా 2, 3, 6, 9 ఈ తేదీలు కూడా కలిసి వస్తాయి. కాబట్టి ఎవరైనా ఈ సంవత్సరం ఈ రాశివారు సొంత గృహం కట్టుకోవాలనుకున్నవారు, ముఖ్యమైన పనులు చేసుకోవాలనుకునేవారు ఈ యొక్క తేదీలను చూసుకోండి. అదేవిధముగా మంగళవారం, శుక్రవారం కూడా ఈ రాశి వారికి బాగా అనుకూలంగా ఉంది. తదుపరి మీనరాశి. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు,
రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. ఈ 9 పాదాలు కూడా ఈ యొక్క మీనరాశిలోనే ఉంటాయి. ఈ రాశి వారి యొక్క ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 2. ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగున్నది. నేను చాలాసార్లు చెబుతూ ఉన్నాను, ఈ సంవత్సరం చాలా రాశి వాళ్లకు చాలా బాగున్నది. అందులోనూ ఈ సంవత్సరం పేరు శోభకృత్ నామ సంవత్సరం. ఈ యొక్క శోభకృత్ నామ సంవత్సరంలో చాలామందికి, చాలా రాశి వాళ్ళకి శోభములు అంటే మంచి శుభం కలుగుతుంది అని చెప్పేసి ఈ సంవత్సరం చెబుతూ ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి, కొత్తగా వివాహం అయిన వారికి ఈ సంవత్సరం సంతానం కలుగుతుంది. వివాహం కాని వారికి ఈ సంవత్సరం వివాహాలు జరుగుతాయి. కుటుంబ వృద్ధి ఉంది, ధనలాభం కూడా ఉంది. విందు వినోదాలు, శుభకార్యాలు ఈ సంవత్సరం చాలా జరుగుతాయి. ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురుబలం బాగున్నది. ఈ రాశి వారికి మధ్య మధ్యలో చిన్న చిన్న చికాకులు వస్తాయి. అయినప్పటికీ గురుబలం చేత అవంతా కూడా బాధించవు. కిందటి సంవత్సరం కంటే ఈ యొక్క సంవత్సరం ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. ఈ రాశి వారికి సంవత్సరం మొదలు నుండి 6 నెలలు వరకు, అనగా సెప్టెంబర్ వరకు కూడా కొద్దిగా మామూలుగా ఉన్నప్పటికీ అక్టోబర్ నుండి సంవత్సరం చివరి వరకు చాలా బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా రైస్ మిల్లర్లకి, కాంట్రాక్టర్లకి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా స్వతంత్ర వృత్తులు చేసుకునే వారికి ఈ సంవత్సరం బాగుంది. ఈ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 3, దానితో పాటుగా 1, 2, 5, 9 ఈ తేదీలు కూడా కలిసి వస్తాయి. కనుక ఏదైనా పని ప్రారంభం చేసుకోవాలనుకున్న వారు ఈ తేదీలు చూసుకోవచ్చు. అదేవిధంగా ఆదివారము, సోమవారము, గురువారము కూడా ఈ రాశి వారికి కలిసి వస్తాయి. ఈ సంవత్సరం చాలా రాశుల వారికి బాగున్నది. అందరికీ కూడా శుభం కలగాలి అని చెప్పేసి మరొక్కసారి ఆ యొక్క సూర్యనారాయణ స్వామి వారికి ప్రార్థన చేసుకుంటూ ఈ యొక్క పంచాంగ శ్రవణాన్ని విరమిస్తున్నాను. ఓం శాంతి శాంతి శాంతి.